ప్రారంభించడం జరుగుతుంది. సేవ దేవుని మహాకృపను బట్టి దేవుడు పిలుచుకుని మనల్ని అభిషేకించాడు అని అంటే ఆ అభిషేకాన్ని మనం కాపాడుకున్నప్పుడు దేవుడు మనల్ని వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 1993వ సంవత్సరము డిసెంబర్ 23లో నేను ఒక దేశంలో ఉన్నానండి. అంటే ఇక్కడ ఉన్న మన దైవ సేవకులు అందరం కూడా దేవుని యొక్క పిలుపులో ఆయన ఒక్కొక్క రీతిలో మనల్ని ఆయన పనికి పిలుచుకున్నాడు. కాబట్టి మనం ఆ పిలుపుని మర్చిపోకూడదు. మనం సేవకు వచ్చిన తర్వాత దేవుడు ఒక రకంగా అన్ని విధాలుగా ఆశీర్వదించిన తర్వాతను మనం ఆయన పిలుపును సేవను మర్చిపోతే మనం దేవుని బాధ పెట్టే వారం అవుతాం. అది ఆయన సిద్ధాన్ని నెరవేర్చడానికి ఎన్నికలైనటువంటి మనల్ని దేవుడు సేవకు ఎన్నుకున్నారు. ఆ దేశం వెళ్తూ ఉంటే ఆ కంట్రీకు బైబిల్ అట్టుకెళ్ళడానికి లేదండి. ఆ దేశానికి బైబిల్ అట్టుకెళ్ళడానికి లేదు. ఎయిర్పోర్ట్లో ఒక కేరళ ఆయన థామస్ అనే వ్యక్తి చెప్పారు నాకు, అయ్యా మీరు ఎయిర్పోర్ట్లో బైబిల్ చదువుతున్నారు, మీరు వెళ్తున్న కంట్రీకి బైబిల్ తీసుకెళ్ళకూడదు, ఎయిర్పోర్ట్లోనే మీ చేతులు ఏళ్ళు కట్ చేసేస్తారు అని చెప్పారు. బైబిల్ని అతడు కూడా చదివే వ్యక్తి అక్కడ ఏం చేస్తాడంటే ఇసిపెట్టేస్తాడు ఆ సీట్లో. నాకు చాలా బాధ అనిపించింది. దేవుడిని మనం నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు, దేవుడు మనల్ని ఎన్నుకున్నప్పుడు దేవునికి ప్రార్థన చేసుకుని ఆ బైబిల్ని, ఇది ప్యాంట్ అండి, యథార్థంగా జరిగిన సంఘటనలు, ఈ ప్యాంటు పెట్లో బ్రిట్ కేసులో పెట్టుకుని నా కంట్రీకి వెళ్ళాం. ఎయిర్పోర్ట్లో నిజంగానే అంత భయంకరమైన చెక్కింగ్. సరిగ్గా ఆ బ్రిట్ కేసు అంతా చెక్కింగ్ అయిపోయిన తర్వాత నీకు బైబిల్ అలా పడుతుంది కింద అనిపించుకుని ఒక ఫోన్ కాల్ ఆ యొక్క చెకింగ్ చేస్తున్న వ్యక్తికి వచ్చింది. ఆ ఫోన్ తీసుకుని అలా సైడ్కి వెళ్ళిపోయాడండి. ఈ ప్యాంటు దులపలేదు, బైబిల్ కింద పడలేదు. ఈ కేరళ వ్యక్తి ఎయిర్పోర్ట్లో చెప్పిన మాట అలా ఉండిపోయింది. నేను ఆ బయలుదేరిన కాడి నుంచి దేవుని తలుసుకుంటూనే, అయ్యా ఈ బైబిల్ నాకు కూడా ఉండాలి, నేను పడేయకూడదు, అయ్యా దీంతో కదా మాతో మాట్లాడుతున్నావు అని చెప్పేసి అదే ఒక ధ్యాసలో ఉండిపోవటం దేవుడు ఎంత మేలు చేశాడండి. అలా ఫోన్ మాట్లాడి వచ్చాయని చదువుకుని బిట్కేషన్ వేసుకుని వెళ్ళిపో అని చెప్పేసి అందులోకి ఈ బైబిల్ని కింద పడలేదండి. ఆ బిట్కేసులో చదువుకుని నేను అవతలకి వెళ్ళిపోయాను. అలా తప్పించాడు దేవుడికి స్తోత్రం. ఆ కంట్రీలో నిజంగా బైబిల్ దొరికితే ఏళ్ళు కట్ చేస్తారు, రిటర్న్ చేసేస్తారు. ఈ విధమైనటువంటి సందర్భాల్లో దేవుని యొక్క పిలుపుతో దేవుని సేవకు నన్ను పిలుచుకున్న కారణంగా నేను అన్ని మళ్ళీ ఇడిచిపెట్టేసి ఆ దేశం నుండి మళ్ళీ దేవుని సేవకు వచ్చేసాను. సేవకు వచ్చాను కానీ సేవ ఎలా చేయాలో తెలియదు, ఎలా బోధించాలో తెలియదు. దేవుని పిలుపు అయితే సత్యం అండి. అప్పుడు ఆ సందర్భంలో దేవుడు ప్రేరేపించి కాకినాడ వెళ్ళానండి. కాకినాడలో నేను ట్రైనింగ్ అయ్యి సుధాకర్ గారి దగ్గర ట్రైనింగ్ అయ్యి జపన్న శాస్త్రి గారును సుధాకర్ గారు సేవకు అభిషేకించారు. ఆ సేవను అభిషేకించిన తర్వాత మమ్మల్ని చాలామంది ఒక టీమ్గా 11వ బ్యాచ్లో మేము ట్రైనింగ్ అయ్యాము. ఒక 50 మంది 100 మంది ఈ ట్రైనింగ్ అయినటువంటి సేవకుల్ని నువ్వు ఈ ప్రాంతానికి వెళ్ళు, నువ్వు ఈ ప్రాంతానికి వెళ్ళు, నువ్వు ఈ ప్రాంతానికి వెళ్ళు అని మమ్మల్ని సువార్తకి పంపించారు అభిషేకించిన తర్వాత. కానీ ఆ ఏరియాలన్నీ చాలా భయంకరమైనవి. కొట్టినా కొడతారు, చంపుతారు. అసలు దేవుని మాట అంటే పడని ఆ యొక్క ప్రజల మధ్యకి పంపించారు ప్రారంభంలో.
50 మందికి సువార్త చెప్పి మీరు వాళ్ళ చేత సంతకాలు పెట్టించుకుని మా దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు మీకు సేవకు అభిషేకిస్తామని ప్రార్థన చేసి పంపించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ యొక్క 50 మందికి ఆ మాటలు చెప్పి, దేవుని మాటలు చెప్పి, ఆ యొక్క గుర్తింపు అభిషేకించినటువంటి సేవకుల దగ్గరికి తీసుకురావడానికి ఎన్ని కష్టాలండి, ఎన్ని బాధలండి. 50 మందికి చెప్పడానికి ఎంతమంది చేత గెంటించుకోవాల్సి వచ్చిందో, ఎంతమంది చేత తిట్టించుకోవాల్సి వచ్చిందో, ఎంతమంది చేత ద్వేషించబడటానికి వచ్చిందో, నీ దేవుడు ఎక్కడ అని కాలర్లు కూడా పట్టేసుకున్న పరిస్థితులను ఎదుర్కోగలిగాం. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి సేవకునికి అండి. సేవ అంటే సామాన్యంగా ఊరికేదో బైబిల్ అట్టుకెళ్ళి తెలిసిన మట్టికి చెప్పేసి వచ్చేది సేవ కాదండి. సేవ అంటే ఏదో దేవునిలోని అటో ఇటో తేల్చుకునేదే సేవ.